So, hi Shirisha. Hi, sir. How are you, Ma? Fine, sir. Good? Yeah, sir. Happy? Fully, sir. Nice, nice. Congratulations, Amma. Thank you so much, sir. Good. All the best. So, మంచి కంపెనీ మంచి రోల్. సో కెరియర్కి ఎట్లా అంటే మంచి గ్రోత్ ఉంటుంది తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 2 years వర్క్ చేసుకుంటే కనుక Okay, sir. థింగ్స్ మంచిగా ఫోకస్ చేయండి అండ్ కెరియర్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ విచ్ కంపెనీ యూ గాట్ సెలెక్టెడ్? యా సార్, కాగ్నిజెంట్లో సెలెక్ట్ అయ్యాను. నేను వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చిన. ఫస్ట్ రౌండ్ నార్మల్గా కాల్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ వర్చువల్ ఇంటర్వ్యూ అయింది. సో దాని నెక్స్ట్ ఈవినింగ్ వరకు చెప్పేశారు సెలెక్ట్ అయ్యారు. సూపర్ సూపర్, నైస్ నైస్. సో హౌ డూ యూ నో అబౌట్ ఎస్వి? యా, నేను యూట్యూబ్లలో చూసాను సార్. ఇట్లా నార్మల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ప్లేస్మెంట్స్ దొరకడం చాలా కష్టం ఉంది ఇప్పుడు మార్కెట్. సో నేను యూట్యూబ్ ఛానల్లో ఇట్లా నార్మల్గా సెర్చ్ చేస్తుంటే మీది ప్రేమ మాలిని మ్యామ్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ వచ్చిండే. సో దాన్ని చూసి కొంచెం ట్రస్ట్ చేశాను నేను. నార్మల్గా ఫేక్ కూడా ఉంటాయి కదా సార్. సో దానివల్ల ట్రస్ట్ చేసి నేను ఇంకా మా ఫ్రెండ్స్కి నేను ముగ్గురం కలిసి జాయిన్ అయిపోయినాం. వాళ్ళిద్దరు కూడా రీసెంట్గా ప్లేస్ అయినారు వెల్స్ ఫార్గోలో. సూపర్. అండ్ విత్ గుడ్ ప్యాకేజ్. అండ్ నేను కూడా కాగ్నిజెంట్లో ప్లేస్ అయిపోయాను. సూపర్, గుడ్ గుడ్, సార్. నైస్ అమ్మా. సో ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ అండ్ యువర్ ఎక్కడ మీరు? నాది గ్రాడ్యుయేషన్ దిల్షుక్ నగర్ అనిబి సెయింట్ హ్యూమన్స్ కాలేజ్. సో మేము ఉన్నంత వరకు మాకు ప్లేస్మెంట్స్ ఇవ్వలేరు. మేము వెళ్ళినాక మా నెక్స్ట్ బ్యాచెస్ నుండి ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో వీఆర్ అన్లక్కీ ఫర్ దట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నో ప్రాబ్లం, దట్స్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ నౌ, రైట్? సో మన దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్ లాగా 1 yearకి ఒకసారి వచ్చి ఉండదు కదా, మనకి ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వచ్చాయి. వేర్ కోటివిటీ కంపెనీకి వచ్చింది, దాంతోపాటు వెల్స్ ఫార్గో ఇప్పుడు ఉంది, అలాగే కాగ్నిజెంట్ ఉంది. సో ఇలా ఎవ్రీ మంత్ మనకి జనరేషన్స్ అవుతూనే ఉంటాయి. సో మీ బ్యాచ్ నుంచి ఇంకొక అబ్బాయి ఇన్ఫర్కి సెలెక్ట్ అయ్యాడు, చెప్పడం మర్చిపోయా. ఆ అబ్బాయి కూడా ఇన్ఫర్కి అయిపోయింది, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆఫర్. సో యా, సో వాట్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఎస్వి? జెన్యున్గా మాట్లాడితే. యా సార్, ముందు చెప్పాలంటే మనకి అకౌంటింగ్ అయినా ఫినాన్స్ అయినా చిన్న ఉన్నప్పటి నుండి కాలేజ్లో బట్టిఫై కొట్టడం, ఎగ్జామ్లో వెళ్ళి రాయడం తప్ప ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మనకు తెలిసింది అంటే జనరల్గా ఒక కంపెనీలో ఎలా ఉంటుంది ఫినాన్స్ అనే అకౌంటింగ్ ఎట్లా ఉంటుంది, కోర్ అకౌంటింగ్ ఎలా ఉంటుంది అని ఇక్కడికి వచ్చినాక ఒక క్లియర్ కట్ అనేది ఒక సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ వచ్చింది. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏ డౌట్స్ వచ్చినా ఎప్పుడు ఇట్లా ఇబ్బంది పడరు. అండ్ ఆల్సో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడ రాకుంటే కనుక డిఫరెంట్ డొమైన్ ఏంటి అసలు మీకు ఎలా ఉంటే సిచ్యువేషన్? ఐ థింక్ నేను ఎవరిని ట్రస్ట్ చేయను సార్. నార్మల్గా ఎక్కడన్నా ట్రస్ట్ చేసి వెళ్ళినాను అంటే పక్కా వెళ్ళి చూపిస్తాను నేను. అంటే ఇక్కడ కూడా అట్లనే వచ్చినాను. సో వేరే ఇన్స్టిట్యూట్స్లలోనైతే మేబీ ప్లేస్మెంట్స్ ఇస్తుండవచ్చు, కానీ ఇంత నాలెడ్జ్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడము అంటే పాసిబుల్ కాదు. సో మాక్ ఇంటర్వ్యూస్ అంత ఈజీ కాదు కదా, రియాలిటీ ఇక్కడ మీరు రియాలిటీగా ఉంది. ఎట్లా అంటే కంపెనీస్కి వెళ్ళి ఇచ్చినట్టే ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ అయిపోయింది. అవును సార్, ఇంకా కంపెనీలో ఈజీ ఉంటుంది కానీ దీంట్లోనైతే చాలా టఫ్ ఉండే. అంతే కదమ్మా, మనం ఎంత టఫ్గా క్రియేట్ చేస్తే వాళ్ళకి అంత ఈజీ అవుతుంది. మాకైతే చాలా ఈజీ అయింది. ఇంటర్వ్యూస్ అయినా ఇంట్రొడక్షన్ ఏదైనా వాళ్ళకి ఇచ్చే ఆన్సర్స్ బెస్ట్ ఆన్సర్స్ ఉండే. సో దానివల్ల సెలెక్ట్ అవ్వడం జరిగింది. గుడ్ అమ్మా, గుడ్. ఓకే, సో my best suggestion is that learn the things in the faster way and work smart. Okay, because corporates lo hard work ante kuda smart work ni realize avutaru. So manchi work నేర్చుకోండి. So managers ఎవరైనా సపోర్టివ్ ఉంటారు, because the companies these all are ఎట్లా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మేజర్గా ఎంకరేజ్ చేస్తారు. సో వేర్ ఐఎమ్ ఫ్రమ్ ఆల్సో కార్పొరేట్ వేర్ ఐ కెన్ సా దట్ డెఫినెట్గా మీ కెరీర్ బ్రైట్గా ఉంటుంది. ఓకేనా సార్? ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను నార్మల్గా వాకిన్స్కి వెళ్ళిన ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బిఫోర్ ద జాయినింగ్ ఆఫ్ ది ఎస్పీ ప్రొఫెషనల్. సో అక్కడ వెళ్తే ఒక చిన్న చిన్న ప్యాకేజెస్కే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉండడం అసలుకి అమ్మ టార్చర్ సార్. అసలుకి ఇంట్లో ప్రెషర్, ఇంకా బయటికి వెళ్ళి చూసేసరికి అంతమందిని చూసేసరికి చాలా షాకింగ్ ఉండే.
అసలు ఇంతమంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారా ఓన్లీ చిన్న జాబ్కి ఒక 10,000 జాబ్ మళ్ళీ అది 1.5 1.8 ప్యాకేజ్. దట్ ఈస్ ట్రూ. ఇక్కడ అయితే మంచి ప్యాకేజ్ తోని మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో ప్లేస్ అవ్వచ్చు. ప్రిపేర్ కావాలమ్మా. నేను చెప్పేది అయితే ఒకటి, ఎట్లా ఉంటారంటే కొంతమంది వాడు ఏం చదవరు, ఏం ప్రిపేర్ కాకుండా జాబ్ రావాలంటే రాదు. ఎందుకంటే నేను కూడా వీఆర్ ఆల్సో డూయింగ్ విత్ ఎథిక్స్. నేను ఎవరికైనా ఏదో బ్లైండ్గా యూ కెన్ కమ్ అని చెప్పను. ప్రిపేర్ ద థింగ్స్, ఫోకస్ ద థింగ్స్, సక్సీడ్ థింగ్స్. ఐ ట్రస్ట్ దట్. ఓకే. సో నేను కూడా మీ దాంట్లో అదే చూసాను. Day 1 చూసిన దానికి ఇప్పుడు మిమ్మల్ని చూసిన దానికి ఐ కెన్ అబ్జర్వ్ చాలా ఇంప్రూవ్ రియల్లీ ఇంప్రూవ్డ్ అమ్మా. మామూలు కాదంటే ఒకప్పుడు అసలు మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఆలోచిస్తుండే. వేరే అట్లాంటిది నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకున్నా, అరే ఎంజల శిరీష చేంజ్డ్ ఎ లాట్. సో వేర్ యువర్ రేటింగ్ ఫ్రమ్ 2, 3 నుంచి 6, 7కి చేంజ్ అవుతుందంటే యు ఆర్ రెడీ టు సెలెక్ట్. ఇక్కడ మనం 6, 7 క్రాక్ చేసినామంటే ఆటోమేటిక్గా ద థింగ్స్, ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ వీ రేజ్. సో అందుకే మాక్ ఇంటర్వ్యూస్ అనేది నేను ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే ఈ మార్క్లో అర్థమైపోతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అంతే కదా. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన స్టూడెంట్స్ పరంగా అమ్మా నేను చెప్పేది ఏంటంటే 1 నెల అవుతుండొచ్చు, 2 నెలలు అవుతుండొచ్చు, 3 నెలలు అవుతుండొచ్చు, లేదా 6 నెలలు అవుతుండొచ్చు, కానీ మన ఓరియంటెడ్ జాబ్ కొట్టుకునే పోతాడు. అది మాత్రం ఐ పక్కా. సో ఒకటే రోజున నేను నైట్కి నైట్ ఓవర్ నైట్లో సంథింగ్ విల్ హ్యాపెండ్, ఐ కాంట్ సే దట్, బట్ డెఫినెట్గా నా స్టూడెంట్ అయితే ఎక్కడో ఒకటి జాబ్ కొట్టుకుంటాడు. ఓకే. సో డూ యువర్ బెస్ట్. అండ్ ఎనీ మెసేజ్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది కామర్స్ స్టూడెంట్స్కి అయితే ఒక మంచి ప్లాట్ఫామ్ సార్. నార్మల్గా కామర్స్ స్టూడెంట్స్కి అయితే బయట దొరకడం చాలా కష్టం. ఎక్కడ చూసినా బీటెక్ కోర్లో దొరకడం చాలా కష్టం సార్. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ట్రైన్ చేయడం, ఇంకా కంపెనీకి వెళ్ళడం మనకు అది ఈజీ అయిపోతుంది ఇక్కడికి వచ్చినాక. ఎట్లా మనకి ఎలా వెళ్ళాలనేది గైడెన్స్ ఒక ప్రాపర్ పాత్ ఉంటుంది. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.